మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనం ఈ భూమిపై జన్మించిన రోజు, ఆ ప్రాంతం, ఆ సమయాన్ని బట్టి మన జన్మ కుండలిని తయారు చేస్తారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు. ఆ సమయంలో ఏ ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, ఆ గ్రహాల ప్రభావం మన జీవితకాలం అంతా ఏ విధంగా ఉంటుంది, మన మంచి చెడులు ఎలా ఉంటాయి, కష్టసుఖాలు ఎలా ఉంటాయి, ఈ విషయాలపైన మనం కూలంకుషంగా తెలుసుకుంటే మనకెదురయ్యే కష్టసుఖాలను మనం అనర్గళంగా ఎదుర్కోగలము అంటారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు. అయితే అసలు ఈ గ్రహాల సంచారం ఏమిటి, వాటి విశేషాలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం తీసుకోవాలి, వాటి గురించి ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనతో చర్చించడానికి మన ముందుకొచ్చారు కేపీ సిద్ధాంత ఉపాసకులు శ్రీ గుండంపాటి ప్రద్యుమ్న కుమార్. వీరు ఆస్ట్రో, వాస్తు, అలాగే టాటూ యాక్టివేషన్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు. 13 సంవత్సరాల అనుభవంతో ఎంతోమంది జాతక చక్రాలను చేస్తూ వారి యొక్క వాస్తుకు సంబంధించిన విశేషాలను అందజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వారిని అడిగి అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, మనపై గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయి, వాటి ప్రభావం మనపై ఎలా చూపిస్తుంది అనే విషయాలు, తదితర విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ప్రద్యుమ్న కుమార్ గారు. నమస్కారం అమ్మా సునీత గారు. నమస్కారం ప్రద్యుమ్న కుమార్ గారు. మరి ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కూడా. సో మరి ఈ సందర్భంగా అమ్మవారిని ఒక స్తుతిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తే బాగుంటుంది అనుకుంటా. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం హ్రీంకారాసన గర్భితాలసికాం సహ్లింకళాభిభ్రతీం సహ్వర్ణాం వరధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భ్రూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. చెప్పండి. చాలా చక్కగా అమ్మవారిని స్తుతిస్తూ మన కార్యక్రమంలోకి వెళ్తున్నాం. శ్రీ గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ గారు, మీరు కేపీ సిద్ధాంత ఉపాసకులు అన్నారు. అంటే కేపీ సిద్ధాంతం అంటే ఏంటి, దాని ఉపాసన ఎప్పుడు చేశారు, అసలు మీ గురించి కొంచెం పరిచయం. తెలుగు టీవీ ప్రేక్షకులకు మరియు వన్ టీవీ ప్రేక్షకులకు ఈ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ, మీకు ఆ అమ్మవారు సకల శుభాలు కలగజేయాలని కోరుకుంటూ, నేను శ్రీ గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ పౌరోహిత్యం మరియు అస్ట్రాలజీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈనాడు మీరు నన్ను స్టూడియోకు ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. నా ద్వారా కొన్ని చక్కని విశేషాలు మన ప్రేక్షకులు తెలుసుకొని వాళ్ళు కూడా తమ జీవితాలలో అభివృద్ధి ప్రధాన ప్రయాణిస్తారని చెప్పి ఆశిస్తున్నానమ్మా. ఇంకా మనము అసలు జ్యోతిష్యం అంటే ఏమిటి, పరాశర మహర్షుల వారు ఈ యొక్క ఏ సిద్ధాంతానికైనా, జ్యోతిష్యంలో ఏ సిద్ధాంతానికైనా ప్రాథమిక పునాది అనేది పరాశరుల వారు రచించినటువంటి జ్యోతిష్ శాస్త్రం. అందులో 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసులు. అంటే మనకున్నవి చూడటానికి చాలా తక్కువ. 27 నక్షత్రాలు, 9 నవగ్రహాలు, తర్వాత 12 రాసులు. ఈ 27 నక్షత్రాలను కూడా 9 నవగ్రహాలకు సమానంగా, అంటే ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలుగా ఆయన పంచటం జరిగింది. ఈ 27 నక్షత్రాలను కూడా మన రాశి చక్రంలో ఒక్కొక్క రాశి పరిమాణము 30 డిగ్రీలు, 12 రాశుల యొక్క పరిమాణం వచ్చేసి 360 డిగ్రీలు. సో ఈ 360 డిగ్రీలను 12 రాశులకు 27 నక్షత్రాలను ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉండే విధంగా, ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉండే విధంగా ఈ యొక్క పరాశర మహర్షుల వారు మనకు ఈ రాశి చక్రాన్ని తయారు చేసే విధానాన్ని, తర్వాత
ఏ గ్రహము ఏ నక్షత్రం యొక్క ఏ పాదంలో ఉంటే ఏ రాశిలో వస్తుంది అనే దానికి ప్రాథమికంగా మనకు వారు కొన్ని సూత్రాలు చెప్పినారు. అశ్వని భరణి కృతికా పాదం మేషం అంటే ఒక జాతకుడు అశ్విని నక్షత్రంలో కానీ భరణి నక్షత్రంలో కానీ కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదంలో కానీ జన్మించినట్లయితే అతను మేషరాశికి చెందిన వ్యక్తిగా మనము గుర్తిస్తాము. అదేవిధంగా ప్రతి రాశికి కూడా 9 పాదాలు వస్తాయి. కొన్ని రాశులలో పాదాలు అనేటివి విడిపోతూ ఉంటాయి. ఇప్పుడు అశ్వని భరణి కృత్తికలో మొదటి పాదము కలిపి మేషరాశి అయినప్పుడు కృత్తికా నక్షత్రంలో మిగిలినటువంటి 3 పాదాలు ఇవి వృషభ రాశిలోనికి వస్తాయి. దాని తర్వాత ఆ 3 పాదాలు పోను మిగిలిన 6 పాదాలు మిగిలిన నక్షత్రాల్లోటివి వృషభ రాశిలోకి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనము జన్మస్థితి అంటే ఒక జాతకుడు అది సిజరైన్ ఆపరేషన్ ద్వారా భూమి మీదకి రావచ్చు, లేదా న్యాచురల్గా మదర్ వూమ్ నుంచి జన్మ తీసుకోవచ్చు. ఎప్పుడైతే శిశువు తల్లి గర్భం నుంచి బయటపడి ఏడుస్తాడో దానిని మనము అతని బర్త్ టైంగా తీసుకుంటాం, పుట్టిన సమయంగా మనం తీసుకుంటాము. ఆ పుట్టిన సమయంలో మనము పంచాంగంలో చూసుకొని ఏ సమయములో అయితే జన్మము తీసుకున్నాడో జాతకుడు ఆ సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే దాన్ని పరిగణలోనికి తీసుకొని మిగిలిన గ్రహాలు కూడా ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది నోట్ చేసుకొని దాని ప్రకారము ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ నక్షత్రం యొక్క ఏ పాదంలో ఏ గ్రహం ఉందో చూసుకొని కుండలిలో మనము ఆ గ్రహాలన్నింటినీ కూడా రాసుకోవటం జరుగుతుంది. ఇది పరాశర సిద్ధాంతము, పరాశరుల వారు చెప్పినటువంటి విధానము. తర్వాత పరాశరుల వారు ఇంకా డీప్గా ఈ యొక్క జాతకాన్ని పరిశీలించడానికి అంటే ఇక్కడ మీరు చెప్పారు పరాశర సిద్ధాంతము ఇదేం చెప్పారు అంటే మొత్తం మన భారతదేశమంతా కూడా ఈ పరాశర సిద్ధాంతాన్ని అనుసరిస్తుందా? భారతదేశం ప్రతి జ్యోతిష్కునికి పరాశర సిద్ధాంతములో అవగాహన లేకుండా మిగతా వేరే సిద్ధాంతాలు ఉన్నా కూడా మిగతా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఈ బేసిక్స్ ఈ పరాశర సిద్ధాంతం అవగాహన లేకుండా వాటిలోనికి ప్రవేశం చేయలేరు. ఇది పునాది. ఈ పునాది మీద మనం పునాది బాగా వేసుకుంటేనే గృహ నిర్మాణం చక్కగా చేసుకోగలుగుతాం. ఈ పునాది మీద అనుభవం ఉండి దీన్ని బాగా అవగాహన చేసుకున్న వాళ్ళు వాళ్ళ స్వశక్తితో పరిశోధనలు గావించి ఇంకా రకరకాల సిద్ధాంతాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారు తయారు చేసినటువంటి కేపీ సిద్ధాంతము, అది కేపీ సిద్ధాంతం ఏంటంటే మనకు ఇక్కడ ఒక గ్రహము ఒక నక్షత్రము యొక్క పాదంలో ఉంటే ఏ రాశిలో వస్తుంది అనేది మనము చక్రంలో రాస్తూ ఉన్నాం. కానీ కేపీ సిద్ధాంతము ఆ నక్షత్రంలో సెకండ్ల వరకు క్యాలిక్యులేషన్ చేసుకొని నక్షత్రాన్ని మళ్ళీ నక్షత్రము 9 భాగాలు అయితే ఒక రాశిలో 9 పాదాలు ఉంటే ఒక్కొక్క పాదాన్ని మళ్ళీ 9 భాగాలు చేయటం జరిగింది. అంటే పూర్తి రూట్స్ దాకా అంటే డీటెయిల్డ్ అనలైజేషన్ కోసము ఈ యొక్క కేపీ సిద్ధాంతంలో నక్షత్రాధిపతి అంటే ఏ నక్షత్రంలో జాతకుడు చంద్రుడు ఉన్నప్పుడు పుట్టినాడు ఆ నక్షత్రాధిపతికి సబ్లార్డ్ను తయారు చేశారు. అంటే ఆ పాదాన్ని సపోజ్ ఒక జాతకుడు అశ్వని నక్షత్రం మొదటి పాదంలో జన్మించాడు. అశ్వని నక్షత్రానికి అధిపతి కేతువు. ఈ యొక్క మొదటి పాదాన్ని కూడా మరి 9 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే రాశిలో 9 పాదాలు ఉంటే అక్కడ ఉన్న ఒక పాదాన్ని మళ్ళీ 9 డివిజన్స్ చేసి
దాన్ని సబ్లార్డ్గా అంటే ఉపాధిపతి అంటాం తెలుగులో, సబ్లార్డ్గా నామకరణం చేశారు. జాతకునికి ఏ ఈవెంట్ జరగాలన్నా కూడా అది జాతక చక్రంలో ప్రామిస్ అయి ఉందా లేదా అనేది ప్రతి భావము యొక్క సబ్లార్డును చూసే మనము నిర్ణయించగలుగుతాం. ఉదాహరణకు ఒక జాతకునికి పెళ్ళి కావాలి. పెళ్ళి కావాలి అంటే పెళ్ళికి సంబంధించిన భావం సప్తమ భావం. ఆ సప్తమ భావము యొక్క ఉపాధిపతి సబ్లార్డ్ మ్యారేజ్కు సంబంధించిన కాంబినేషన్ వచ్చేసి 2, 7, 11 ఈ స్థానాలను సూచిస్తే ఆ జాతకునికి వివాహం అవుతుంది అని మనము నిర్ణయం చేయవచ్చు. లేదు దాని నెగటివ్ హౌసెస్ అంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే ఒక భావము నుంచి 12వ భావం ఆ భావము యొక్క రిజల్ట్ను కట్ చేస్తుంది, అంటే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఉదాహరణకు 7వ భావం వివాహానికి ముఖ్యమైన భావము. ఆ సబ్లార్డు 6వ భావాన్ని సూచించాడు అనుకోండి, ఆ జాతకునికి వివాహం కాకపోవచ్చు. ఆ విధంగా ఆయన కృష్ణమూర్తి గారు కొన్ని రూల్స్ పెట్టారు, కొన్ని హౌసెస్ కాంబినేషన్ గ్రూపింగ్ ఇచ్చారు ప్రతి ఈవెంట్కి కూడా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పరాశర సిద్ధాంతాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇన్డెప్త్గా తీర్చిదిద్దారు. కాబట్టి మీరు దాన్ని ఉపాసన చేసి ఇప్పుడు మీరు ఆస్ట్రాలజిస్ట్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఓకే, మనం అంటే మీరు చాలా డీటెయిల్డ్గా చెప్తున్నారు, గ్రహాలు ఇవి రాసులు అవి ఇవి అనేసి. నిజంగా మానవుల జీవితం పైన గ్రహాలు నక్షత్రాల ప్రభావం ఉంటుందంటారా? ఉంటుందమ్మా. ఎందుకంటే యాజ్ అన్ అస్ట్రాలజర్, ఒక అస్ట్రాలజర్గా నా దగ్గరికి ఒక బాధతో ఉన్న వ్యక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు, లేని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా నా క్లయింట్స్, ఉన్నవాడు కావచ్చు లేనివాడు కావచ్చు. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సమస్యతో, ఒక బాధతో వస్తారు. ఆ బాధకు సంబంధించి మేము ఇచ్చేటటువంటి సొల్యూషన్స్ ఏవైతే సొల్యూషన్ ఇస్తున్నామో దాని ప్రకారం వాళ్ళు నడుచుకొని అందు నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి నేనేం చెప్పగలను అంటే ఖచ్చితంగా ఏవైతే 9 నవగ్రహాలు, ద్రవ్యాది నవగ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు, ఈ 9 గ్రహాల యొక్క ప్రభావము ఖచ్చితంగా మానవాళిపైనే కాదమ్మా, ఓన్లీ మానవాళిపైనే కాదు, ఈ ప్రకృతి మీద కూడా పనిచేస్తుంది. ఉదాహరణకు పౌర్ణమి రోజు సముద్రంలో ఆటుపోటులు వస్తాయి. ఎందుకు వస్తాయి? కారణం ఏంటి? అమావాస్య రోజు కూడా అలాగనే వస్తాయి. దానికి కారణం ఏంటి? గ్రహణాలు ఏర్పడినప్పుడు ఒక పంచాంగం ముందే చెప్తూ ఉంది, ఫలానా డేటుకు ఫలానా సమయానికి ఫలానా ప్రాంతంలో గ్రహణం వస్తుంది అని పంచాంగంలో ముందే రాస్తున్నారు. ఒక సంవత్సరం ముందే పంచాంగకర్తలు రాస్తున్నారు కదా. దానిని సైంటిస్టులు అప్పుడేదో మనకు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చిందని దాన్ని సరే ఆ సిద్ధాంతం దేన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. వాళ్ళు అప్పటికప్పుడు మనకు తెలియచేస్తున్నారు. కానీ పంచాంగకర్తలు ఒక ఎఫిమరీస్ ద్వారా కావచ్చు, గడియలు విగడియలు అని పూర్వకాలంలో, ఇప్పుడు గంటలు నిమిషాలు సెకండ్స్ వచ్చాయి. అంటే మ్యాథమెటిక్స్ పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఇంతకుముందు గడియలు విగడియలు అలా క్యాల్కులేషన్ చేసుకునేవాళ్ళు. మరి ఈ గ్రహణాలు, సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, ప్రతి పౌర్ణమికి అమావాస్యకు జరిగేటటువంటి సముద్రం, మనము బెస్ట్ ఎగ్జాంపుల్ అది, గమనిస్తే తెలుస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా మనపైనే కాదు, ప్రతి జీవకోటిలో
జీవకోటిలో అన్నింటిలో ప్రాణము నిర్జీవంగా ఉన్న రాయి నుంచి మాట్లాడగల మానవుల వరకు ప్రతి దాని మీద కూడా గ్రహాల ప్రభావం ఉంది అని నేను గట్టిగా చెప్పగలుగుతాను, నమ్ముతాను. ఓకే, గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు మీరు. సో ఈ భూమిపై ఉన్న జీవకోటి పైన గ్రహాల తర్వాత ఇంకా ఏవి మన మీద ప్రభావం చూపిస్తాయి? మొట్టమొదట నేను గమనించిన విషయం ఏంటంటే, మనము మేషాది ద్వాదశ రాశులు అంటే మేషం మొదలు మీనరాశి వరకు ఇవి ఊహాజనిత రేఖలు. మనకు అస్ట్రానమిస్టులు కానీ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఆకాశాన్ని గురించి ఆకాశంలోకి చూసి ఫలాని చోట ఫలానా నక్షత్రం ఉంది అని చెప్పగలిగే వాళ్ళు నేటికి కూడా ఉన్నారు. సో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆకారం ఉంటుంది. సైంటిస్టులు కూడా మనకు టెలిస్కోప్లో చూస్తే ఇప్పుడు జ్యోతిష్యములో రాశులకు ఏ ఆకారం చెప్పబడిందో దీన్ని పాలపుంత అని ఇట్లా అని మనకు సైన్స్లో రకరకాల నేమ్స్ ఉన్నాయి. వాటి ద్వారా గమనిస్తే గనక మేషరాశికి ఏ ఆకారం చెప్పబడిందో ఆ ఆకారం మనకు టెలిస్కోప్ ద్వారా కనపడుతుంది. అందులో ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్ ఈరోజు ఏ గ్రహం సంచారం చేస్తుంది అనేది మనకు పంచాంగంలో ఉంటుంది. లేదా అది మేషం కావచ్చు, వృషభం కావచ్చు, మీనం కావచ్చు, పంచాంగంలో ఉంటుంది ఏ గ్రహం అక్కడ ఉంది అనేది. టెలిస్కోప్లో చూస్తే గనక ఆ గ్రహం మనకు అక్కడ దర్శనం ఇస్తుంది. ఇప్పుడు కొంతమంది పూర్వీకులు ఉన్నారు, వాళ్లకు తెలుసు రవి అంటే మనకు ఎప్పుడు కనపడతాడు, చంద్రుడు ఎప్పుడు కనపడతాడు, ప్రతి ఒక్కరు చూస్తారు సూర్యచంద్రులను. కానీ మిగతా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలను గుర్తుపట్టడం అంత సులభం కాదు. అనుభవం ఉన్న వాళ్లకు, దాని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం గుర్తుపడతారు దాన్ని. సో ఆ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గెలాక్సీలో ఇప్పుడు ఏ స్టార్లో ఉంది, ఏ రాశిలో ఉంది అని మన పంచాంగాల్లో ఇవ్వబడిందో వాటి ప్లేస్మెంట్ పైన అక్కడే ఉంటుంది, వాటి ప్రభావము మన మీద ఉంటుంది. సో చాలామంది పచ్చబొట్లు వేయించుకుంటూ ఉంటారు, అది చాలా మంచిది, ఇది మంచి శకునం అనేది. మరి మన శరీరం మీద పొడిపించుకునే పచ్చబొట్లకి తద్వారా గ్రహాల ప్రభావం మారడానికి ఏంటి లింక్ అసలు? యాక్చువల్లీ ఇది వచ్చేసి ఈ టాటూ యాక్టివేషన్ అనేది ఒక మంచి టాపిక్. అంటే ఇది నిజమే అంటారా? నిజమే అమ్మ, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. తర్వాత మనం చేయబోయే ప్రోగ్రామ్స్లో నేను కావాలంటే మీకు మా క్లయింట్స్ ఆ కాలర్స్తో కూడా మాట్లాడించగలుగుతాను. అట్ ప్రజెంట్ నేనేంటంటే జస్ట్ దాని గురించి మీకు డీటెయిల్డ్గా కొంత బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక జాతకుడు, నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో ఈ జాతకుడు వచ్చేసి కర్కాటక లగ్నంలో పుట్టాడు. ద్వితీయ భావంలో అంటే రెండవ భావంలో రాహు ఉన్నాడు, తృతీయ భావంలో రవి, కేపీ సిస్టమ్ ప్రకారం తృతీయ భావంలో రవి, చతుర్థ భావంలో బుధుడు, పంచమ భావంలో శుక్రకుజులు, సప్తమ భావంలో గురువు, అష్టమ భావంలో కేతువు, నవమ భావంలో శని, దశమ భావము ఏకాదశ భావము ఖాళీగా ఉన్నాయి, మరియు 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ఎవరెవరు ఏ నక్షత్రాల్లో ఉన్నారు అనేది కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, రవి వచ్చేసి కుజుని నక్షత్రంలో శుక్రుడు సబ్లార్డ్గా ఉన్నాడు రవికి. తర్వాత రవి యొక్క ప్లేస్మెంట్ ఎక్కడ అయిందాయా అంటే తులారాశిలో ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి రాహువు నక్షత్రంలో రవి సబ్లో ఉన్నాడు. కుజుడు బుధుని నక్షత్రంలో చంద్రుని సబ్లో ఉన్నాడు. బుధుడు రాహువు నక్షత్రము
గురువు సబ్లో ఉన్నాడు. గురువు చంద్రుని నక్షత్రము బుధుని సబ్లో ఉన్నాడు. శుక్రుడు బుధుని నక్షత్రము శుక్రుని సబ్లో ఉన్నాడు. శని బుధుని నక్షత్రము చంద్రుని సబ్లో ఉన్నాడు. రాహువు శుక్ర నక్షత్రము శని సబ్లో, తర్వాత కేతువు గురు నక్షత్రము శని సబ్లో ఉన్నాడు. ఈ జాతకునికి ఇప్పుడు వింశోత్తరి దశ పద్ధతి ప్రకారము 2023కు శనిలో కేతు భుక్తి పూర్తయ్యి శనిలో శుక్రుని భుక్తి మొదలైంది. అయితే మనము ఏ దశ నడుస్తున్నది అని గమనించిన తర్వాత ఈ శని ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడో చూసుకొని ఆ నక్షత్రనాదుల మీద వేరే ఇతర గ్రహాలు చెడు దృష్టులు ఏమైనా ప్రసరించి ఉన్నాయా, వేరే గ్రహాల యొక్క చెడు దృష్టులు ఏమైనా పడి ఉన్నాయా అంటే ఇక్కడ చెడు దృష్టులుగా వెస్ట్రన్ సిద్ధాంతం ప్రకారము 45 డిగ్రీల చెడు దృష్టి అంటే ఇది వచ్చేసి మామూలుగా బ్యాడ్ హిట్ అంటాం దీన్ని. తర్వాత 90 డిగ్రీల చెడు దృష్టి దీన్ని వచ్చేసి మనము ఎనిమీ హిట్ అంటాము. తర్వాత 180 డిగ్రీస్ బ్యాడ్ హిట్ దీనిని కిల్లర్ హిట్ అంటాం. సో ఈ 45 డిగ్రీలు 90 డిగ్రీలు 180 డిగ్రీల బ్యాడ్ హిట్స్ ఏమైనా ఇప్పుడు దశ నడుస్తున్నటువంటి దశానాథుని నక్షత్రనాథుని పైన, తర్వాత భుక్తినాథుని నక్షత్రనాథుని పైన, లేదా దశానాథుని పైన, లేదా భుక్తినాథుని పైన ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అలా చెక్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ అక్కడ ఈ బ్యాడ్ హిట్లలో ఏదో ఒక బ్యాడ్ హిట్ ఉంటే కనుక ఆ గ్రహము మంచి స్థితిలో, మంచి రాశిలో, మిత్రక్షేత్రములో, ఉచ్చస్థితిలో ఉన్నా కూడా తాను ఇవ్వవలసిన ఫలాలను ఇవ్వలేకపోతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక గ్రహము సప్తమ భావంలో ఉంటుంది లగ్నం నుంచి. ఆయన పెళ్ళి అనే రిజల్ట్ని ఇవ్వాలి జాతకునికి, లేదా వ్యాపారాన్ని పెట్టుకునే యోగ్యత ఇవ్వాలి జాతకునికి. కానీ అదే గ్రహానికి అప్పుడు ఆ గ్రహం యొక్క దశ నడుస్తూ ఆ గ్రహానికి వేరొక గ్రహము ఇప్పుడు చెప్పినటువంటి బ్యాడ్ హిట్లలో ఏదో ఒక బ్యాడ్ హిట్ ఇచ్చినప్పుడు ఆ గ్రహం ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మన దగ్గరికి క్లయింట్స్ వస్తే అలా బ్యాడ్ హిట్స్ ఏమైనా ఉన్నాయా, దశ ఏం జరుగుతోంది, ఇవన్నీ పరిశోధన చేస్తాం. చేసి ఆ బ్యాడ్ హిట్ ఉన్నటువంటి గ్రహాన్ని కానీ, బ్యాడ్ హిట్ ఇస్తున్న గ్రహాన్ని కానీ, లేదా దశానాథుని కానీ ఈ కేపీ సిద్ధాంతంలో గ్రహాన్ని ఎక్కడి వరకు మనం యాక్టివేషన్ చేయొచ్చు, ఏ రాశిలో ఆ గ్రహాన్ని యాక్టివేషన్ చేయొచ్చు అనేది పరిశోధన చేసి గ్రహాన్ని ఆ రాశిలో అంటే మంచి ఫలితం ఇచ్చేటటువంటి స్థితికి తీసుకుపోయి ఆ గ్రహానికి సంబంధించినటువంటి కలర్, దాని సైన్, మన శరీరాన్ని 12 రాశులుగా కాలపురుషుని అంగాలు అని చెప్తారు పరాశరుల వారు. సో మన తల నఖశిఖ పర్యంతం 12 రాశులకు మన శరీరాన్ని విభజించడం జరిగింది. ఇప్పుడు మనకు గ్రహము యాక్చువల్ పొజిషన్లో ఎక్కడ ఉంది మన బాడీ పార్ట్ మీద. ఆ బ్యాడ్ హిట్ తప్పించడానికి ఆ గ్రహాన్ని ఎక్కడికి మనం షిఫ్ట్ చేస్తున్నాం. ఆ షిఫ్ట్ చేస్తున్న గ్రహానికి సంబంధించిన కలర్, షిఫ్ట్ చేస్తున్న గ్రహానికి సంబంధించిన సైన్ని ఎక్కడికైతే షిఫ్ట్ చేస్తున్నామో బాడీ మీద అక్కడ ప్లేస్మెంట్ చేస్తాం. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు దశలో ఫలితాలు ఇవ్వలేకపోతున్నాడు. సూర్యునికి ఒక మంచి ప్లేస్మెంట్ మనం ఇవ్వాలి. సూర్య దశలో మంచి రిజల్ట్స్ రావాలి, అతనికి ఉద్యోగం రావాలి, వివాహం కావాలి, ఫైనాన్షియల్గా ఉన్నతి చెందాలి. దానికి సూర్యునికి బ్యాడ్ హిట్ పడుతుంది.
అప్పుడు సూర్యగ్రహము తన శత్రుస్థానంలో ఉండిండొచ్చు, ఎక్కడైనా ఉండిండొచ్చు. ఆ సూర్యగ్రహానికి కూజుడో మిగతా గ్రహాలు బ్యాడ్ హిట్ ఇస్తూ ఉండొచ్చు. ఆయన్ను మనము గుడ్ ప్లేస్మెంట్ చేయాలి. ఆ చేయటం ఎలా చేస్తాము? ఇప్పుడు సూర్యుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం. ఉచ్చలో ఉన్నాడు ఆయన. ఉండి మనకు శని గ్రహం మామూలుగా సూర్యునికి శత్రువు. వాళ్ళిద్దరూ కూడా సూర్యుడు తండ్రి, శని కుమారుడు. సూర్యుని యొక్క కుమారుడే శని. కానీ ఇద్దరికి శత్రుత్వం ఉంది. శత్రుత్వము మిత్రుత్వాలను పక్కన పెడితే సూర్యుడి నుంచి 4 రాసులు వెనక పక్క ఉంటూ 90 డిగ్రీల ఎనిమి హిట్ ఇస్తున్నాడు అనుకుందాం. సూర్యుడు ఆల్రెడీ ఉచ్చలో ఉండి మంచి ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఫలితాలు ఇవ్వనివ్వకుండా చేస్తున్నది శని మహాత్ముడు. శని మహాత్ముడు ఫలితాలు ఇవ్వనివ్వకుండా చేస్తున్నాడు కాబట్టి శనిని మనము ఏ రాశిలోకి మార్చుకుంటే సూర్యునికి కంపీటబిలిటీ ఇస్తాడు, సూర్యుని నుంచి మంచి సంబంధాన్ని కలుగజేసుకుంటాడు, సూర్యుడు మంచి పని చేస్తాడు అనేది ఆలోచన చేసి ఆ గ్రహాన్ని అంటే శనేశ్వరునికి బ్లాక్ కలర్, శనేశ్వరుడు బ్లాక్ కలరు లేదా బ్లూ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. దానికి సంబంధించి స్కెచ్ వాడవచ్చు, తిలకాలు వాడవచ్చు, లేదంటే కాటుక కూడా వాడవచ్చు. శని మహాత్ముని ఒక రాశి ముందుకో ఒక రాశి వెనుక్కో జరిపితే అప్పుడు ఆ బ్యాడ్ హిట్ పోయి 120 డిగ్రీస్ గుడ్ హిట్ వస్తుంది. 90 నుంచి జరిపితే అన్నారు, మనం జరపలేము. కానీ ఆ జరిపే విధానం ఏంటి? జరిపే విధానము అంటే మన సబ్లార్డ్ టేబుల్లో 1 నుంచి 12 రాశులకు రాశినాథులు ఉంటారు, నక్షత్రనాథులు ఉంటారు, సబ్లార్డులు ఉంటారు, సబ్లార్డులు ఉంటారు. ఈ యొక్క సబ్లార్డ్ టేబుల్లో శని మహాత్ముడు చాలా చోట్ల వచ్చి ఉంటారు. ప్లేస్మెంట్ ఆయనకు థియరిటికల్గా మీరు చెప్పే సిద్ధాంతం అది, కానీ ప్రాక్టికల్గా మీరు అందుకే నేనేమంటానంటే డెస్టినీ ఈజ్ ఫిక్స్డ్ బట్ అలైన్మెంట్ ఈజ్ పాసిబుల్ అంటాను. మనకు ఏదైతే రాయబడి ఉందో అది జరుగుతుంది, కానీ మనము ఆ గ్రహాలను బట్టి అలైన్ కావచ్చు అంటాం. సో ఆ అలైన్మెంట్ని శనేశ్వర గ్రహాన్ని ఒక పాజిటివ్ ప్లేస్లో గుడ్ రిజల్ట్ వచ్చేదాకా యాక్టివేషన్ చేస్తాం. అంటే ఆ బ్లాక్ టాటూ ద్వారా చేయొచ్చమ్మా. కలర్ టాటూస్, కొన్ని పర్మనెంట్ టాటూస్ వేసుకోవచ్చు, కొన్ని మనకిప్పుడు పని జరగాలి, ఒక పని పెట్టుకున్నాం, ఆ పని పూర్తి అవ్వాలి అంతే. అది పర్మనెంట్ కాకుండా అప్పటికి టెంపరీ టాటూస్, పర్మనెంట్ టాటూస్. ఇప్పుడు పర్మనెంట్ టాటూస్ ఎప్పుడు వేసుకుంటాము? మనకు వయసు ఏమో 30 సంవత్సరాలు వచ్చాయి, ఎటువంటి సెటిల్మెంట్ లేదు, పని చేసే ఓపిక ఉంది, పని దొరకట్ల, తర్వాత సంపాదించాల్సిన వయసు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేము, ఏదో అదృష్టం బాగుండి వివాహమైంది, భార్యను పోషించుకోలేము. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాము? మన దగ్గరికి ఆ క్లయింట్ వస్తే అతనికి ధనభావ కారకుడు ఎవరు, ధనభావానికి సంబంధించిన సబ్లార్డ్ ఎవరు, ఆ సబ్లార్డు జాతక స్థితిలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు పరిశీలించి ఆ సబ్లార్డును, అంటే ముందు గాల్లో దీపం పెట్టి భగవంతుడా రక్షించు అంటే పని జరగదు. ముందు అతనికి ఒక పని జరిగేటట్లుగా దశమ భావ కస్పల్ సబ్లార్డును యాక్టివేట్ చేయాలి. అంటే అతను పని చేయాలి డబ్బు రావడం కోసం, ఆ పని దొరికేటట్లుగా చేసి తర్వాత చేసే పనిలో కూడా మంచిగా డబ్బులు వచ్చేటట్టు
ఇంకొక యాక్టివేషన్. వాటిని సపోజ్ శుక్రమార్దశ 20 సంవత్సరాలమ్మా, 20 సంవత్సరాల పాటు బాధపడలేదుగా. శుక్రుడు బాగలేకపోతే 20 సంవత్సరాల పాటు జాతకుడు బాధపడలేడు కదా. అప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కోసం పర్మనెంట్ టాటూ చెప్తాము. షార్ట్ పీరియడ్, ఒక 2 నెలలే ట్రబుల్ ఉంది, మనకు 2 నెలల్లో 3 నెలల్లో ట్రబుల్ కనపడింది, తర్వాత ఓకే అయిపోతాడు పర్సన్, అప్పుడు టెంపరీ టాటూ. సో మొత్తం అతని యొక్క జాతక చక్రాన్ని అంతా పరిశీలించి ఏ సందర్భంలో ఏది అవసరమో, ఎక్కడ ఏ టాటూ వేయించాలి, ఆ కలర్స్ని బట్టి కూడా అలైన్మెంట్ ఈజ్ పాసిబుల్ అని మీరు అంటున్నారు. సో డెస్టినీ ఈజ్ ఫిక్స్డ్, అలైన్మెంట్ ఈజ్ పాసిబుల్ అంటున్నారు ప్రద్యుమ్న గారు. సో మరి జాతక చక్రాన్ని నిర్దేశించుకోవాలి అంటే మనం పుట్టిన సమయం, ప్రాంతాన్ని బట్టి జాతక కుండలిని తయారు చేసి తద్వారా మనకు ఎదురయ్యే సమస్యలు కానీ కష్ట సుఖాలను కానీ నిర్ధారించే యొక్క కెపాసిటీ శాస్త్రము ఆస్ట్రాలజీ. మరి ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగినటువంటి శ్రీ గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ గారు మనకు మరిన్ని విశేషాలు ఇంకా మున్ముందు మనకు తెలియజేయబోతున్నారు. అలాగే వారఫలాలు, దినఫలాలను కూడా మన తెలుగు టీవీ ఛానల్కు, వన్ టీవీ ఛానల్కు అందివ్వబోతున్నారు. సో మరిన్ని విశేషాలను తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. సో గుండంపాటి ప్రద్యుమ్న కుమార్ గారు చాలా చక్కటి విశేషాలు, అంటే ఎన్నో తెలియని విషయాలను మాకు తెలియజేశారు. మరిన్ని సేవలను మీ నుంచి మేము ఆశిస్తున్నాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.